డియర్ స్టూడెంట్స్, మనం ఈ పాలిసెట్కి సంబంధించిన ఈ కోచింగ్లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో హీట్ అనే లెసన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం చెప్పబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనండి, కాంతి వక్రీభవనం అంటారు తెలుగులో. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనం. రైట్. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? మీరు 9th క్లాస్లో ఉన్నప్పుడు రిఫ్లెక్షన్ గురించి నేర్చుకుని ఉంటారు. మీకు బహుశా 7th క్లాస్లోనూ సుమారుగా ఈ రిఫ్లెక్షన్ అనే దాని గురించి మీకు పరిచయం చేయడం జరిగి ఉంటుంది. తర్వాత రిఫ్లెక్షన్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్, ఇదివరకు మీకు ఉండాల్సిన చాప్టర్ని మీకు 9th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ అంటే మనకు తెలుసు. రిఫ్లెక్షన్ అంటే మరలా ఒక సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ నుంచి మరలా తిరిగి అదే మీడియంలోకి తిరిగి రావటాన్ని ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? మరి ఇక్కడ రిఫ్రాక్షన్ అంటే ఏంటి? రిఫ్రాక్షన్ అనేది ఇక్కడ ఒక మీడియం కాదండి, 2 మీడియంస్ ఉంటాయి. అంటే ఒక యానకం గుండా ప్రసరించిన ఆ కాంతి ఏమవుతుందంటే మళ్ళా అదే యానకంలోనికి తిరిగి రావటాన్ని ఏమంటాం? పరావర్తనం అంటాం. రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం. ఇక్కడ కాంతి వక్రీభవనం గురించి మాట్లాడితే ఇక్కడ 2 యానకాల గురించి మాట్లాడాలి. ఒక యానకం కాదండి, ఒక మీడియం కాదు, 2 మీడియంస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకసారి చూడండి. ఇట్లాగా 2 మీడియంస్ ఉన్నాయి అనుకో. ఇదిగో ఇది ఒక మీడియం అనుకుందాం, మీడియం 1 అనుకుందాం, ఇది మీడియం 2 అనుకుందాం. ఇది యానకం 1, యానకం 2 అనుకున్నట్లయితే దీని మీద సపోజ్ ఒక లైట్ ఇలాగా ఇన్సిడెంట్ అయింది, ఒక లైట్ రే ఎలాగ ఇన్సిడెంట్ అయింది. దీన్ని ఇన్సిడెంట్ రే, దీన్ని పతన కిరణం అంటారు. ఇన్సిడెంట్ రే, పతన కిరణం అంటారు. ఈ పతన కిరణం ఇక్కడ పడినప్పుడు ఇప్పుడు ఇది ఏమవుతుంది అనేదాన్ని మనం గమనిస్తే, ఇది సపోజ్ దీనికి ఒక నార్మల్ గీసుకోవాలండి. మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి చెప్పాలన్నా, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అయినా, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అయినా, దేని గురించి చెప్పాలన్నా సరే విత్ రెస్పెక్ట్ టు నార్మల్ మాత్రమే మనం చెప్పాలి. సో ఇదిగోండి ఒక నార్మల్ లైన్ గీసాను నేను. ఈ 2 మీడియంస్కి ఉన్నటువంటి సపరేషన్ ఇది. ఈ సపరేషన్ లైన్కి పర్పెండిక్యులర్గా మనం గీసేదే ఈ నార్మల్ అనమాట. రైట్. ఈ నార్మల్ లైన్కి ఈ ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ అయితే చేస్తుందో దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, పతన కోణం అంటాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇందులో నుంచి ఇందులోనికి, అంటే ఈ యానకంలో నుంచి ఈ యానకంలోనికి, ఈ మీడియంలో నుంచి ఈ మీడియంలోనికి లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత లైట్ ఏమవుతుంది అంటే ఇదిగో ఇలాగా కొంత బెండ్ అవుతుంది ఇలాగా. ఓకేనండి. సపోజ్ దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఒకటి ఉందండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇదిగో ఎన్ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు C/V అనేది ఫార్ములా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు C/V అనేది ఫార్ములా. ఏంటి ఇక్కడ సి అంటే ఏంటి అని మనం చూస్తే, సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. ఓకేనా? అంటే శూన్యంలో కాంతి వేగం, శూన్యంలో కాంతి వేగం
శూన్యంలో కాంతి వేగం ఎంత ఉంటుందండి? దీనికి వాల్యూ ఉంది, మీకు చాలా ఇంపార్టెంట్ అని ఇది మనకి బిట్గా అడిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి విషయం అనమాట. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అంటే 10 ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి? 8 సున్నాలు పెట్టాలి. అన్ని మీటర్లు పర్ సెకండ్. ఒక్క సెకండ్కి అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు లైట్ అనేది. ఓకే, అందుకే మనకి లైట్ ఎక్కడో ఉన్నది కాస్త ఇక్కడ ఎక్కడో కనపడుతూ ఉంటుంది. ఓకేనండి. సపోజ్ మీరు గమనిస్తే టపాసులు పేలుస్తూ ఉంటారు కదా, రాత్రిపూట మీరు గమనించండి, అదిగో పైకి ఎక్కడో వెళ్ళి పేలిపోతున్నటువంటి ఆ దృశ్యం అంతా మనకు కనపడుతుంది. చక్కగా రంగులు రంగులుగా అన్నీ కనబడతాయి. అదంతా వచ్చిన కాసేపటికి ఢామ్ అని ఒక సౌండ్ వస్తుంది. అంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాని యొక్క సౌండ్ అని కాదు, దీని యొక్క సౌండే. ఆ లైట్ మనకు కనపడిన కాసేపటికి ఆ సౌండ్ వినపడుతుంది అనమాట. అంటే లైట్ అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. చాలా ఫాస్ట్గా లైట్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. అదే సౌండ్ అనుకోండి, సౌండ్ అలా ట్రావెల్ చేయదు. సౌండ్ యొక్క వెలాసిటీ ఈ లైట్ యొక్క వెలాసిటీతో పోలిస్తే చాలా తక్కువ. ఓకే, మీకు గాల్లో ధ్వని వేగం ఎంత ఉంటుంది అంటే 330 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఇది 0°C దగ్గర. ఓకేనండి, 330 మీటర్స్ పర్ సెకండ్. 330 మీటర్స్ పర్ సెకండ్ అంటే దీనికి చూడండి అసలు ఎంత తేడా వచ్చిందో. ఇది 300 అనుకుందాం అనుకోండి. 300 × 10⁶ అవుతుంది, అంతే కదా. 10⁸ ఇక్కడ 2 సున్నాలు పెట్టాను కాబట్టి 300 × 10⁶ అవుతుంది. అంటే దీనికి దాదాపుగా ఎంత తేడా ఉందంటే 10⁶. దాదాపుగా లక్షల్లో ఉంది వీటి యొక్క డిఫరెన్స్. ఓకేనా, రైట్. ఇది 300 మీటర్ల వరకే ట్రావెల్ చేయగలిగితే ఇది 300 × 10 లక్షలు. ఓకే, ఒకసారి ఇమాజిన్ చేయండి లైట్ యొక్క వేగం ఎంత ఎక్కువ ఉంటుందో దీన్ని మనం ఊహించడం అన్నమాట. ఓకేనా, లైట్ యొక్క వేగంతో కనుక మనం ట్రావెల్ చేయగలిగితే మనం మరలా మన యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి కొన్ని విషయాల్ని సైంటిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కానీ లైట్ యొక్క వేగంతో ట్రావెల్ చేయటం అనేది అంత పాసిబుల్ కాదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, రైట్. అయినా ఏదైనా పాసిబిలిటీ చేయాలనే మన సైంటిస్టులు అందరూ కూడా ఆలోచిస్తారు. ఇటీవల మీరు చూస్తే చైనా వాళ్ళు ఆర్టిఫిషియల్ సన్ కూడా వాళ్ళు డిస్కవర్ చేశారని కొత్త ఇన్వెన్షన్ అక్కడ జరిగింది. ఓకే, తర్వాత సౌత్ కొరియా వాళ్ళు కూడా దీన్ని చేశారని చెప్పేసి నిన్నే నేను విన్నాను. అయితే మనం కొంతవరకు చేసామని తృప్తి పడటం వరకే జరుగుతుందేమో కానీ యాక్చువల్గా బేసికల్గా ఆ సన్ లేకుండా ఇవన్నీ కూడా ఎంతవరకు వర్క్ చేస్తాయి అనేది క్వశ్చనే. ఎందుకంటే సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎనర్జీ. ఆ సన్ లేనప్పుడు ఈ ఎనర్జీ అంతా కూడా అసలేం ఉండదు చెప్పాలంటే. ఓకే, మొత్తం అంతా కూడా సన్ ఒకసారి ఆగిపోయాడు, లేకపోతే సన్ యొక్క ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది మనకు రావట్లేదు అనేది కనుక మనకి జరిగితే, ఇప్పుడు వరకు జరగలేదు, ఫ్యూచర్లో ఎప్పుడన్నా జరిగితే ఏమవుతుంది అంటే అసలు హీట్ ఎనర్జీ అనేదే ఉండదు. సపోజ్ ఇక్కడ మనం కొంత యాక్షన్ చేయాలి, ఏదైనా పని జరగాలి అంటే దానికి ఖచ్చితంగా హీట్ ఎనర్జీ ఉండాలండి. హీట్ ఎనర్జీ ఎప్పుడైతే లేదో అది ఏమవుతుందంటే ఆ హోల్ ఎర్త్ యొక్క టెంపరేచర్ అంతా కూడా తక్కువైపోతుంది. చాలా తక్కువైపోయి అంతా కూడా ఏది పనిచేయదు. ఇక ఒక మోటార్ పనిచేయదు, ఇంజిన్ పనిచేయదు, ఒక లైట్ పనిచేయదు. ఇవన్నీ కూడా
చాలా షార్ట్ పీరియడ్ వరకే పనిచేయడం జరుగుతుందేమో, కానీ ఆ తర్వాత ఏమో ఉండదు ఇక. ఓకేనా? ఈ ప్రయత్నం అంతా కూడా మనం మనుషులంగా ఖాళీగా ఉండకుండా చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి వదిలేండి. ఇందులో చూడండి, ఇక్కడ లైట్ యొక్క వెలాసిటీ శూన్యంలో ఎంత ఉంటుంది అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. దాదాపుగా 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. చూడండి, 3 పక్కన 8 సున్నాలు. 3, 3, 2. ఓకే, రైట్. చూడండి, 3,000 పక్కన 1,00,000. 3,000 పక్కన 1,00,000 అంటే 3,000 లక్షల కిలోమీటర్లు అన్నమాట. 3,000 లక్షల మీటర్లు. ఈ 3,000 మనం ఏం చేయొచ్చు అంటే కిలోమీటర్స్గా చెప్పవచ్చు. 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్ అని చెప్పవచ్చు. మీకు బిట్టు ఇలా కూడా అడగొచ్చండి. మీటర్స్లో అడగొచ్చు, కిలోమీటర్స్లో కూడా అడగొచ్చు. తర్వాత ఈ 10⁵ కనుక మనం జీరోస్లో చూసినట్లయితే చూడండి, 5 సున్నాలు ఉంటే 1,00,000కి సమానం. సో 3 lakhs కిలోమీటర్స్, 3 lakh కిలోమీటర్స్ పర్ సెకండ్ అనేది కూడా శూన్యంలో కాంతి వేగానికి ఆన్సర్ అవుతుంది. ఓకే, దీని కనుక మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చినట్టయితే ఇది 10⁻10 అవుతుంది. 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. రైట్. ఇందులో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే చూడండి, ఈ లైట్ ఆ మీడియంలో ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అనే దాని మీద ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆధారపడి ఉంటుందన్నమాట. సపోజ్ ఈ వి అనే యొక్క వాల్యూ 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అయిందనుకోండి. ఈ సి అనేది మనకు తెలుసు, సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అండి. మరి ఇప్పుడు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం ఇది ఎంత అవుతుంది అని మనం చూస్తే n = c/v అనే దానిలో ఈ వాల్యూస్ అన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ బై 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. 10⁸ క్యాన్సిల్ అండి. మీటర్స్ పర్ సెకండ్ కూడా క్యాన్సిల్. ఇంకెంత ఉంటుంది? 3/2 అంటే 1.5. n = 1.5. ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం ఎంత అంటే 1.5 అని చెప్పాలి. సో ఈ రకంగా మనం ఈ వక్రీభవన గుణకం ఇచ్చి ఒక్కోసారి ఈ యొక్క వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం, ఆ యానకంలో కాంతి యొక్క వేగాన్ని కనుక్కోండి అని కూడా మనకి ఇస్తారు. ఓకే, సపోజ్ మనకి ఎలా ఇస్తారంటే ఇదే వాల్యూని ఎన్ వాల్యూ ఇచ్చేస్తారండి. ఎన్ వాల్యూ ఎంతో ఇచ్చేస్తారు, అప్పుడు వి వాల్యూ కనుక్కోండి అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం పోనీ. సపోజ్ n = 9/8 అయింది అనుకోండి. ఓకేనండి, 9/8 అయింది అనుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 9/8 అయింది అనుకోండి. ఇప్పుడు వెలాసిటీ యొక్క వాల్యూ ఎంత? n = c/v అనే దానిలో v కావాలంటే c/n అవుతుంది. c వాల్యూ మనకు తెలుసు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అండి, బై ఇక్కడ 9/8. ఈ 8 కాస్త ఏమవుతుందండి? పైకి వెళ్ళిపోతుంది.
ఓకేనా. 3 × 10⁸ ఇంటూ 8/9 అవుతుంది. ఇది ఇందులో ఇది 3 సార్లు పోతుంది. ఇది ఇందులో క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? సుమారుగా 2.67 ఎంత అవుతుంది. ఓకేనండి. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ఈజ్ 2.67 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పాలి. క్లియర్? ఈ రీతిగా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తే మనం వెలాసిటీ కనుక్కోవచ్చు, వెలాసిటీ వాల్యూ ఇస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకే. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే దాన్ని ఎందుకు మనం ఇక్కడ చెప్పుకుంటున్నామంటే, ఈ యొక్క లైట్ రే ఒక మీడియం నుంచి మరొక మీడియంలోనికి ట్రావెల్ చేసేటప్పుడు అది ఎటువైపు వంగుతుంది అనే దాన్ని మనం ఎలా చెప్తామంటే, ఎలా చెప్పగలం, దేని మీద డిపెండ్ అవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద బోత్ మీడియా, ఈ రెండు మీడియంస్ యొక్క రెండు యానకాల యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం మీద మాత్రమే ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా. రైట్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి తర్వాత ఈ వెలాసిటీ ఆఫ్ లైట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/n అని చెప్పుకోవచ్చు. అంటే n1 V1 ప్రపోర్షనల్ టు 1/n1 అవుతుంది, V2 ప్రపోర్షనల్ టు 1/n2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం గమనిస్తే దీని నుంచి V1N1 = కాన్స్టెంట్ అవుతుంది, దీని నుంచి V2N2 కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనండి. సో టోటల్గా N1V1 = N2V2 అనేది మనం చెప్పుకున్నటువంటి ఫార్ములా. రైట్. ఇక్కడ N1/N2 = V2/V1 అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక వెలాసిటీ ఇచ్చేస్తారండి, అంటే సెకండ్ మీడియంలో వెలాసిటీ ఇస్తారు. ఈ N1/N2 దీని యొక్క వాల్యూ మనకి ఇస్తారు. అప్పుడు ఈ వెలాసిటీని ఇంకొక మీడియంలో ఎంత ఉంది అనే దాన్ని కనుక్కోవటానికి కూడా మనం ఈ ఫార్ములాని వాడుకోవచ్చు. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఒక నిమిషం ఆ ప్రాబ్లం నోట్ చేసిన తర్వాత మనం ఆ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ 124,000 అంటే 124,000 km/s అయితే వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్? ఆ వజ్రంలో కాంతి యొక్క వేగం 124,000 km అయితే వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎంత? చూడండి, ఇది ఎలాగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఈ ఫార్ములా ద్వారానే మనం ఈ యొక్క వాల్యూని తెలుసుకుంటాం. ఎలా తెలుసుకుంటాం? N1V1 = N2V2. సపోజ్ ఈ యొక్క N1 అనేది డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకుందాం. సో N1 అంటే మనకు తెలియదండి. V1 అంటే 124,000 km N2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాక్యూమ్ లేకపోతే ఎయిర్. ఓకేనా. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత అంటే 1, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక్కడ V2 అంటేనేమో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ లేకపోతే ఎయిర్, ఏదో ఒకటి. అంటే మనం అంత పర్టికులర్గా ఇవ్వలేదు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. రైట్. ఇక్కడ దీని యొక్క వాల్యూ మనకు తెలుసు 3 లక్షల కిలోమీటర్లు అని మనకు తెలుసు. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, N1 వాల్యూ తెలియాలి నాకు. సో 3 లక్షలు బై 1,24,000 km, 3 సున్నాలు
3 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. దీని కనుక మనం చేసినట్టయితే దీని వాల్యూ 2.42 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 2.42 అని మనం చెప్పచ్చు. ఎందుకని వజ్రం అంత బాగా మెరుస్తుంది, ఎందుకని బాగా అది వజ్రం దాన్ని బాగా మెరవటానికి గల కారణం ఏంటి అని మనం గమనిస్తే దానికి ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్సే దానికి ఉన్నటువంటి కారణం. ఈ యొక్క వక్రీభవన గుణకం ఎక్కువ ఉన్నటువంటి పదార్థంలో ఈ యొక్క వజ్రం అనే దానికి ఎక్కువ వక్రీభవన గుణకం ఉంటుందన్నమాట. సో ఎక్కువ వక్రీభవన గుణకం ఉండటం వలన ఏమవుతుంది అంటే అందులో రిఫ్రాక్షన్ అనేది బాగా జరగటం వల్ల డైమండ్ ఎటు చూసినా సరే బాగా మెరిసిపోతా కనపడుతూ ఉంటుంది. అందుకే వజ్రానికి అంత వాల్యూ ఇస్తారు, అంత దానికి మరి విలువ కడతారు. దానికి కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం. ఓకేనండి. ఈ యొక్క వక్రీభవన గుణకం అనేది ఎలాగ డిపెండ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఈ N1 వాల్యూ ఎక్కువైతే V1 వాల్యూ తక్కువ అవుతుంది. ఓకేనా? అంటే N1 ప్రపోర్షనల్ టు 1/V1 అనేది మనం చూసాం, లేకపోతే N ప్రపోర్షనల్ టు 1/Vn. ఓకేనా? మరి N ఈక్వల్ టు కావాలంటే C/V అనే దాన్ని కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈ N ప్రపోర్షనల్ టు 1/V అంటే అర్థం ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగినప్పుడు వెలాసిటీ ఏమవుతుందన్నమాట, తక్కువ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం. ఓకేనా? ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం పెరిగే కొలది దానిలో ప్రసరించే కాంతి యొక్క వేగం తగ్గుతుంది, ఎందుకంటే ఇది విలోమానుపాతంలో ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెలాసిటీకి ఉన్నటువంటి రిలేషన్ అదండి. అయితే ఫెర్మాట్ అని ఒక ఆయన ఒక ఫార్ములాని చెప్పాడు. ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఈ ఫెర్మాట్ అని ఆయన ఏం ప్రిన్సిపల్ చెప్పాడండి అంటే, లైట్ ట్రావెల్ చేసేటప్పుడు షార్టెస్ట్ టైంలో అవతలకి చేరగలిగినటువంటి పాత్ని అది ఎంచుకుంటుందంట. ఓకేనా? మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకోండి, మనమైనా సరే ఏది ఎంచుకుంటామంటే త్వరగా వెళ్ళగలిగిన దారి ఏదవుతుందో దాన్నే ఎంచుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫెర్మాట్ చెప్పినటువంటి ఈ ప్రిన్సిపల్ ఏంటంటే, లైట్ అనేది ట్రావెల్ చేసేటప్పుడు షార్టెస్ట్ టైంలో షార్టెస్ట్ డిస్టెన్స్లో అవతలకు వెళ్ళిపోయే విధంగా అటువంటి పాత్ని ఈ లైట్ అనేది ఎంచుకుంటుంది. ఓకేనండి? అందువలన ఇది ఏమవుతుందంటే ఇక్కడ వక్రీభవనం చెందడానికి గల కారణం ఏంటంటే ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని వెతుక్కోవడమే దానికి ఉన్నటువంటి కారణం. ఇప్పుడు ఈ వక్రీభవనం, ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే దాన్ని మనం ఎలాగ డిఫైన్ చేయొచ్చు అంటే, ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎట్ ద సపరేషన్ ఆఫ్ టూ మీడియా, లేకపోతే ఎట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా. ఓకే? when light travels from one medium to another medium, అంటే ఒక యానకంలో నుంచి మరొక యానకంలోనికి కాంతి ప్రసరణ జరుగుతున్నప్పుడు ఈ రెండు యానకాల మధ్య ఈ యొక్క ఏమంటారు సపరేషన్ లైన్ ఏదైతే ఉందో, ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా, ఈ యానకాల సపరేషన్ లైన్ ఎక్కడైతే ఉందో ఈ లైన్ దగ్గర ఈ కాంతి కిరణం అనేది వంగి ప్రసరించడాన్ని దీన్ని ఏమంటామంటే వక్రీభవనం అంటాం. ఓకేనండి? రైట్. అయితే ఎప్పుడు ఇటువైపు వంగుతుంది, ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇదే
లైట్ రే ఇలా ట్రావెల్ చేసేది కాస్త ఇదిగోండి ఇలా ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఇలా ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఇది కాస్త ఎలా అవుతుంది అంటే ఈసారి ఎక్కువ బెండ్ అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇది, ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే ఇది, ఇక్కడ ఒక మీడియం ఉంది, ఇక్కడ ఇంకో మీడియం ఉంది. ఈ రెండు మీడియంస్ యొక్క సపరేషన్ దగ్గర బెండ్ అయింది ఇక్కడ కూడా. ఓకే, బెండ్ అవటాన్నే మనం రిఫ్రాక్షన్ అంటాం, వక్రీపనం అంటాం. ఈ బెండ్ అయింది ఎటువైపు అవుతుంది అనే దాన్ని మనం గమనిస్తే, ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మీడియంలోనికి గనక ప్రవేశిస్తే, అంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలో నుంచి, సపోజ్ దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అనుకోండి, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకోండి. సపోజ్ N1 ఈజ్ లెస్ దాన్ N2, అప్పుడు ఈ యొక్క రే అనేది టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది, అంటే ఈ యొక్క లంబం వైపుకి బెండ్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఇది N1 అనుకుందాం, ఇది N2 అనుకుందాం. ఇక్కడ N1 గ్రేటర్ దాన్ N2 అయిందనుకో, ఇక్కడేమో N1 లెస్ దాన్ N2 అండి. అంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, అప్పుడు నార్మల్ వైపుకి బెండ్ అయింది. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం 1 ఈజ్ గ్రేటర్ దాన్ ద మీడియం 2 అయినప్పుడు, ఇప్పుడు ఈ లైట్ రే ఏమవుతుంది అంటే నార్మల్కి దూరంగా బెండ్ అవ్వడం జరుగుతుంది, అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, రైట్. కాబట్టి ఎలా బెండ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతున్నాయంటే ఆ మీడియంస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనే వాటి మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్? రైట్. అయితే ఇప్పుడు ఇలా బెండ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సపోజ్ మనం ఒక కాయిన్ వేసామనుకోండి, ఒక టబ్లో ఒక కాయిన్ ఉందనుకోండి. ఇక్కడ ఈ కాయిన్ అనేది వాటర్లో పడేస్తే ఈ కాయిన్ అనేది ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుందో, మనం చూసేటప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా కొంచెం పైకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ లేదు, కానీ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. కారణం ఏంటి అని మనం చూస్తే, దట్ ఈస్ బికాజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చూడండి, మనం సపోజ్ ఇక్కడ ఇలా చూస్తున్నాం అనుకోండి, ఇలా చూసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే, ఈ కాయిన్ని ఎక్కడి నుంచి చూసినట్టు ఉండదు, ఇదిగో ఇలా ఇక్కడి నుంచే చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది ఇలాగ పైకి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకని అంటే లైట్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుందన్నమాట, వక్రీభవనం జరుగుతుంది. ఓకే, రైట్. మనం చూసేటువంటి రే అయితే మనం చూసేది ఇలా వెళ్ళాల్సింది కాస్త ఇదిగోండి, ఇలా ఇక్కడ నుంచి వచ్చేది కాస్త ఇక్కడ నుంచి ఇలా వచ్చేది కాస్త ఏమవుతున్నాయంటే, ఇలా వచ్చేటువంటి లైట్ రే ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఇలా బెండ్ అయ్యి మన కంటి దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ నార్మల్ లైన్ గీద్దాం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గాలితో పోలిస్తే ఎక్కువ. కాబట్టి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియం నుంచి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలోనికి ట్రావెల్ చేసేటప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి వాస్తవానికి ఎంత బెండింగ్లో ఉన్నటువంటి ఈ లైట్ రే, ఈ ఇన్సిడెంట్ రే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇదిగో ఈ రిఫ్రాక్షన్ యాంగిల్ వచ్చేటప్పటికి ఇదిగో ఇలాగా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకేనండి, అర్థమైందా? ఇలా బెండ్ అయినట్టు మనకు తెలీదు, మనకేమనిపిస్తుంది, ఇదిగో ఎక్కడి నుంచే ఇది వచ్చినట్టు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్. లైట్ చూజెస్ ద షార్టెస్ట్ ద పాత్ విచ్ కవర్స్ ఏ షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకేనా? షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఓకే, కాబట్టి మనకి లైట్ ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయినట్టుగా ఉండదు,
ఇదిగో ఎక్కడి నుంచి మనం చూసినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. దీనికి గల కారణం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనండి. తర్వాత నక్షత్రాలు మిణుగుమంటూ ఉంటాయి, మిణుగుమంటూ ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఎలాగండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్షన్ అనేదే దానికి గల కారణం. ఎందుకని అంటే గాలిలో రకరకాల పొరలు ఉన్నాయి, ఒక పొర కాదు. అయిన ఆవరణము, స్టార్ట్ ఆవరణము, ట్రోపో ఆవరణము, ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైనటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అక్కడ ఉంటుంది అన్నమాట. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అలా మారిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ యాంగిల్స్లో రిఫ్రాక్షన్ అవ్వడం జరుగుతుంది. అలా రిఫ్రాక్షన్ అవ్వడం జరగటం వలన అది మన దగ్గరికి చేరేటప్పటికి ఇలా బ్లింక్ అయినట్టుగా, మిణుకు మనం ట్వింకిల్ అవుతున్నట్లుగా మనకు కనిపిస్తానికి గల కారణం ఏంటంటే ఇదిగో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనండి. ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. క్రిటికల్ యాంగిల్ అని అది నేర్చుకోవాలి, తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అది నేర్చుకోవాలి. వాటన్నిటి గురించి కూడా చూద్దాం. ఓకేనా? అయితే మీరు బేసికల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద ఫ్రీ స్పేస్ లేకపోతే వాక్యూమ్, దాని వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెలాసిటీ ఆఫ్ లైట్కి ఉన్నటువంటి రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఈ యొక్క నార్మల్ వైపుకి ఎప్పుడు బెండ్ అవుతుంది, నార్మల్కి అవే ఎప్పుడు బెండ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కానీ, ఇలా కాయిన్ ఇలా అవటం కానీ, ఏదైనా ఒక కర్ర మనం ఒక తొట్టిలో ఒక కర్ర ఇలా పెట్టినా సరే, ఒక కర్ర ఇలాగా నిలబెట్టినా సరే, ఈ నిలబెట్టిన కర్ర ఇలా నిలబెట్టినట్టు కనపడదు, ఏదో కొద్దిగా బెండ్ అయినట్టు కనపడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనండి. సో ఈ రిఫ్రాక్షన్ అనే ఈ ఫినామినాని బట్టే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం గమనించాలి. తర్వాత ఒక చేపని మనం వాటర్లో తిరుగుతున్న దాన్ని షూట్ చేయాలంటే ఆ వాటర్లో అది ఎక్కడుందో మనకు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేం. ఎందుకంటే మనకి పలానా చోట ఉంది అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అక్కడ ఉండదు. అది చూడండి, ఇక్కడ కాయిన్ గమనిస్తే మీరు, ఈ కాయిన్ ఇక్కడ ఉంది వాస్తవానికి, కానీ ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుందా, ఇక్కడ ఉన్నట్టు అనిపించదు. రిఫ్రాక్షన్ జరగటం వలన ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే చేప వాస్తవానికి ఇక్కడున్నా సరే ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తే మనం వేసేది ఏమవుతుందన్నమాట, ఇక్కడికి చేరుతుంది. మనం ఇక్కడ ఉందనుకుని చెప్పేసి మనం షూట్ చేస్తాం, కానీ అది వాస్తవానికి ఎక్కడ ఉంటుంది, ఈ కింద ఎక్కడ ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లం అంతా రావడానికి గల కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇంకా చేప నీళ్ళలో ఉన్నప్పుడు గద్ద పైనుంచి ఎలాగ చూస్తుంది అనే దాన్ని కూడా, దాన్ని కరెక్ట్గా టార్గెట్ ఎలా చేస్తుంది అనే దానికి కూడా ఈ రిఫ్రాక్షన్ అనే దాని యొక్క అప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్లో ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించి క్రిటికల్ యాంగిల్, అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, మిరేజెస్, ఎండమావులు ఎలా ఏర్పడతాయి, తర్వాత ఆప్టికల్ ఫైబర్ దృశ్యతంతు అనేది ఒకటి ఉంది, అది ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలను కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.